రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి కృషి కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేదు. గత 2 రోజుల మట్టి కూడా ఏపీ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తారు. వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి. వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు. గూగుల్ షీట్ లో మేము మొత్తం డేటా ఇచ్చాం. దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణ ఏర్పాట్లు చేశారండి. సకాలంలో 100% చేశారండి. శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పేసి. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటామండి. అందరం క్షేమంగా వచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంతా ధైర్యంగా ఉన్నాం. వసతి కానీ భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారండి. అక్కడ మాకు హోటల్ అకామిడేషన్ లో మాకు వైఫై ఉంది. మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది మేము పడలేదండి. గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అద్భుతంగా ఎలా అనిపిస్తుంది సార్ కాఠ్మండూలో జరిగిన దాన్ని మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ ఎలా ఉంది మీకు? అక్కడ చాలా అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో ఏం చేయాలో ఎందుకంటే మా హోటల్ కాల్ చేశారు. మా బ్యాగులు కూడా కాలిపోయాయి, డబ్బులు పోయాయి, అన్ని పోయాయి. అలా టైంలో గవర్నమెంట్ మాత్రం చాలా రియాక్షన్ మాత్రం చాలా చక్కగా చేశారు. మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు. ఏ ఇబ్బంది పడినా మీకేం చెప్పండి అని అన్నారు. మేమేమో ఇప్పుడు మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్లో మేము కొంచెం సేఫ్ గానే ఉన్నామండి. పర్వాలేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. తీసుకురాను స్పెషల్ ఫ్లైట్ లో అది నిజంగా హ్యాపీ అనిపించింది. అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దక్కిన వాళ్ళందరూ కూడా. మేమంటే కాస్త పర్వాలేదు. ఇంత రెస్పాన్స్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా ఇంత రియాక్షన్ కూడా వస్తుందని అనుకోలేదు. అక్కడ నార్మల్సీ అవుతుందని కూడా అవ్వలేదు. మేమైతే మొదటైతే చెప్తారు ఇంకా టైం పడుతుంది, ఏమవుతుందిలే చూద్దాంలే అని అంటారేమో అని అనుకున్నాము. కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మీరు వచ్చేసారండి. స్పెషల్ మాకు అంటే ఇక్కడ ఫ్లైటే కాకుండా కాఠ్మండూ నుండే కాకుండా మాకు పోఖ్రా నుండి కాఠ్మండూకి వేరే స్పెషల్ గా మా 10 మందికి ఫ్లైట్ ఏర్పాటు చేశారు. మేము 10 మంది మా గురించి మా ఫ్యామిలీ గురించి, ఎందుకంటే అందరూ డబ్బులు పోగొట్టుకున్నాం. అదే పాస్పోర్ట్ కూడా పోయింది. మొత్తంగా అన్ని కూడా బన్ అయిపోయి టోటల్ గా బన్ అయిపోయి తీసుకొచ్చారు. గవర్నమెంట్ మాత్రం బాగా మంచి రియాక్షన్ ఉంది. ఇలాంటి మానవత్వ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాను. వస్తారని కూడా అంటే ఇలా వస్తారని తెలియకపోవచ్చు కానీ వస్తారని క్లారిటీ ఉంది. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. అసలు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా చేశారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అందరూ బాగానే ఉన్నారండి. అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ దిగారని చెప్పారు. లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఏం భయపడకండి, మేము తీసుకెళ్తాం, జాగ్రత్తగా తీసుకెళ్తామని. 80 మంది అండి మొత్తం. అందరూ వచ్చి మేము హ్యాపీగా ఫీల్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది మాకు లోకేష్ గారితో స్పందించి మాకు ఎవ్రీ 2 hours మాకు టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు, మీ పొజిషన్ ఏంటి, మీ ఫుడ్ ఏంటి, అన్ని బాగున్నాయమ్మా, మీరు బయటికి రావద్దు, సెక్యూరిటీగా ఉండండి, మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తామని ఇవాళ మార్నింగ్ పోఖ్రా నుంచి కాఠ్మండూ వరకు స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి నుంచి కాఠ్మండూకి తీసుకొచ్చి అక్కడి నుంచి మరి లోకేష్ గారు 2 రోజులు బట్టి నా పర్సనల్ గా 2 రోజులు బట్టి మానిటరింగ్ చేస్తా చాలా హ్యాపీ సార్. అసలు మేము అంత అనుకోలేదు. అలాంటిది చక్కగా చేశారు. మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం అంటే కూడా అసలు అది ఊహించలేమండి. అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవ్రీ 2 hours మాకు కాల్ చేస్తూ మాకు కంటిన్యూ అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను చాలా హ్యాపీ. ఇంకా అడగవసరం లేదు. ఇగో ఇలా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. లోకేష్ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలుగుతాం. లోకేష్ బాబు మాకు అలాగ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నాన్న మీరు ఎలాగున్నారు, ఏటున్నారు, సేఫ్ గా ఉండండి, నేను పంపిస్తాను మిమ్మల్ని, మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు. అసలు పేట వేసారు మాకు అన్ని. మళ్ళీ పేటలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు తినమని. లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న. అతను లేకపోతే మేము రాలేం బాబు. అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టికి మేము ఎక్కడికి రాము. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది. లేకపోతే మేము తల్లికి పిల్లలకి అవ్వమంట. అంతలాగా జరిగింది నాన్న అక్కడ. లోకేష్ మరి మేము వదలం నాన్న. ఇంకా లోకేష్ వదిలే పని లేదు. ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు. చిన్నోడు నా కొడుకులాటోడు. అది ధన్యవాదాలు. 1 day లో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ లో తీసుకొచ్చారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు
ఆనందంతో వచ్చిన బాష్పాలు. అక్కడ ఉన్నప్పుడు తెలియదండి, మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము. మాకు 1 డేలో రియాక్షన్ చూపించారండి, తీసుకొచ్చారు. మొత్తం టీము, ఏదన్నా టీం వర్క్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అందరూనండి. పక్క ఊర్లో వెళ్ళారు, ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా. మరి కానీ 1 డేలో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి. వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటదండి. వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే. నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, నారా లోకేష్ గారికి జిందాబాద్, రామ్మోహన్ నాయుడు గారికి జిందాబాద్, మోడీజీకి జిందాబాద్. గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా అనిత గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు. గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోకపోతే మేము తొందరగా వస్తాం అనుకోలేదు సార్. గత 2 రోజులు బట్టి కూడా లోకేష్ గారు కంటిన్యూ మానిటరింగ్ చేస్తున్నారు. కంటిన్యూషన్ ఫోన్ సార్, ఎవ్రీవన్. లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్, ప్రతి నిమిషం కూడా మీకు ఏటి కావాలన్నా కూడా మాకు చెప్తుండండి అని చెప్పేసి చాలా చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా మేము కల్లో అనుకోలేదు. మనకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారో అంతకన్నా బాగా మాకు తీసుకొచ్చారు సార్. ఏపీ గవర్నమెంట్ రెస్పాన్స్ బాగుంది. సూపర్ సూపర్ సార్.